ఆర్. గ్రాండ్ ఫాదర్ అంటే వీళ్ళకి ఖచ్చితంగా సన్. వీడు గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆర్ అన్నాడు, రైట్. ఆఫ్టర్ దట్ ఎస్ ఇస్ ద డాటర్ ఆఫ్ ఎన్. ఎస్ అనేది ఎన్కు డాటర్, రైట్. అండ్ ద సిస్టర్ ఆఫ్ బి. బికి సిస్టర్. ఎస్ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్ ఇస్ ద డాటర్ ఆఫ్ ఎన్ అండ్ సిస్టర్ ఆఫ్ బి. నౌ హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు బి? హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు బి అంటే ఎలా వస్తాము? మనకి ఎమ్ అనేది మేల్ ఫీమేలే తెలియదు, డి అనేది కూడా మేల్ ఫీమేలే తెలియదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్ రిలేటెడ్ టు బి అంటే ఇక్కడ మేల్ అనుకోనమ్మా, అప్పుడు ఎమ్ దీనికి ఏమవుతుంది అంటే గ్రాండ్ ఫాదర్ అవుతుంది, ఫీమేల్ అయితే గ్రాండ్ మదర్ అవుతుంది. ఐ మీన్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ మదర్ అవుతారు, రైట్. ఇలా మనం ఫిగర్ వేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ కన్ఫ్యూజన్ ఉండదమ్మా. ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఎమ్ అనేది మేలా ఫీమేలే తెలియదు. ద సన్ ఆఫ్ ఎమ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎన్. సన్ ఆఫ్ ఎమ్ అంటే ఇక్కడ మేల్ ఉన్న వీడు ఫాదరే, ఇక్కడ ఫీమేల్ ఉన్న వీడు కొడుకే. సారీ, ఇక్కడ మేల్ ఉన్న కొడుకే, ఫీమేల్ ఉన్న కొడుకే, రైట్. అండ్ ఎన్కి ఫాదర్. ఎన్ కూడా మనకి మెన్షన్ చేయలేదమ్మా. ఎన్ ఏంటంటే లాజిక్ ఏంటంటే ఎన్ ఇక్కడ మనకి మేల్ ఉన్న వీడు ఫాదర్ అవుతాడు, ఫీమేల్ ఉన్నా కూడా ఫాదర్ అవుతాడు, రైట్. మనకి తెలియనప్పుడు డయాగ్రామ్లో వాటిని ఐడియల్గా వదిలేస్తాం, రైట్. అప్పుడేం చేస్తామంటే కన్ఫ్యూజ్ లేకుండా వస్తుంది. హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు బి? ఎమ్ బీకి ఏమవుతుంది? వీ డోంట్ నో, దెన్ విల్ గో డేటా ఇన్ఎడిక్వేట్, రైట్. లేదంటే డేటా ఇన్సఫిషియంట్ అలా వస్తుందమ్మా. నెక్స్ట్ ఇంకేం సి హియర్. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. అంటే మన క్వశ్చన్ చదువుకుని జాగ్రత్తగా ఏం చేయాలంటే డయాగ్రామ్ వేసేసుకోవాలి. ఏమన్నాడు? పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. అంటే మనకి క్యూఆర్ మేలా ఫీమేలా తెలియదు ఖచ్చితంగా, ఎందుకంటే మేల్ అన్నా పి బ్రదర్ అవుతాడు అండ్ ఫీమేల్ అన్నా కానీ బ్రదరే అవుతాడు, రైట్. ఆఫ్టర్ దట్ ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. ఎస్ ఈజ్ ఆర్స్ మదర్ అంటే ఈమె ఫీమేల్ అని తెలిసిందమ్మా. మనకు ఆర్ తెలియదు, ఎందుకంటే ఇక్కడ సన్ అన్న మదర్ అవుతుంది, డాటర్ అన్న మదర్ అవుతుంది, రైట్. ఆఫ్టర్ దట్ ఇంకేముంది? ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. టీ ఈజ్ పీస్ ఫాదర్. టీ ఈజ్ పీస్ ఫాదర్ అంటే వీళ్ళ ముగ్గురు బ్రదర్ అండ్ సిస్టర్స్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది? వీళ్ళిద్దరూ కపుల్ అవ్వాలి, ఎందుకంటే టీ అండ్ ఎస్ ఆర్ మదర్ అండ్ ఫాదర్. వీళ్ళ పిల్లలు ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ టీ ఈజ్ పీస్ ఫాదర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ? ఏది ఖచ్చితంగా అవ్వకపోవచ్చు అన్నాడు, రైట్. డయాగ్రామ్ అయితే ఇది వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే కింద ఉన్న స్టేట్మెంట్స్ చదువుదాము. క్యూ ఈజ్ టీస్ సన్. క్యూ ఈజ్ టీస్ సన్ అండ్ టీ ఈజ్ క్యూస్ ఫాదర్. టీ ఈజ్ క్యూస్ ఫాదర్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ పక్కన పెట్టండి, ఆ తర్వాత చెక్ చేద్దాం. ఫస్ట్ విల్ గో విత్ సెకండ్ స్టేట్మెంట్. టీ ఈజ్ క్యూస్ ఫాదర్ అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది మేల్ అయినా కానీ టీ అనేవాడు ఫాదర్ అవుతాడు, ఇది ఫీమేల్ అన్నా టీ అనేది ఫాదర్ అవుతాడమ్మ, రైట్. అంటే మనకి మేల్ ఉన్న ఫీమేల్ అన్నా టీ అనేవాడు ఫాదరే అవుతాడు. సో సెకండ్ స్టేట్మెంట్ ఇది క్లియర్, అంటే ఇది కరెక్టే. నౌ థర్డ్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్? ఎస్ ఈజ్ పీస్ మదర్. ఎస్ ఈజ్ పీస్ మదర్ అంటే పీకి మదర్ ఎస్, కరెక్టే అండ్ డెఫినెట్గా కరెక్ట్ అది. ఆఫ్టర్ దట్ పీ ఈజ్ ఎస్ సన్. పీ ఈజ్ ఎస్ సన్. ఎస్కి పీ అనేవాడు కొడుకు, యా ఇట్స్ రైట్. ఎందుకంటే మనకు క్లియర్గా తెలుసు ఇక్కడ మేల్ ఫీమేల్ కాకుండా ఖచ్చితంగా మేల్ కాబట్టి ఎస్కి కొడుకే అవుతాడు. నెక్స్ట్ టీ ఈజ్ ఎస్ హస్బెండ్. టీ ఈజ్ ఎస్ హస్బెండ్, ఇది కరెక్టే, అంటే ఖచ్చితంగా కరెక్టే. ద ఫస్ట్ స్టేట్మెంట్కి వద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటండి? క్యూ ఈజ్ టీస్ సన్ అన్నాడు. క్యూ అనేవాడు టీకి కొడుకు అని చెప్పాడు. మనకి ఇక్కడ క్యూ అనేది మేల్ ఫీమేల్ తెలియదు, రైట్. మేల్ ఫీమేల్ తెలియదు, అందుకని ఇది కెనాట్ బి డెఫినెట్లీ ట్రూ అన్నాడు.
ఇక్కడ మేల్ అయితే ఇట్స్ డెఫినెట్గా ట్రూ, కానీ ఇక్కడ మేలా ఫీమేల్ అన్నది మనకి వీ డోంట్ నో. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. సో ద ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, ద రెస్ట్ ఆఫ్ ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. క్లియర్గా ఉందా? మనం ఇచ్చిన స్టేట్మెంట్ యూజ్ చేసుకుని మన డయాగ్రామ్ వేసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చడమో మనకి, వాట్ ఇస్ పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ, పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్. అంటే క్యూకి ఆర్కి పీ అనేవాడు బ్రదర్ కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ఒక ఫ్యామిలీలో బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్, అందరూ బ్రదర్సే. ఎందుకంటే పీక్యూ తెలియదు కాబట్టి వీళ్ళని ఐడియల్గా వదిలేసాం. వాళ్ళ ముగ్గురు కూడా ఒక ఫ్యామిలీలో బ్రదర్స్. అంటే ఇక్కడ మనకి ఏదైతే పిల్లలు వీళ్ళు కన్సిడర్, ఇది వీళ్ళు ఫీమేల్స్ అయితే బ్రదర్ అండ్ సిస్టర్స్, వీళ్ళందరూ మేల్స్ అంటే ముగ్గురు కూడా బ్రదర్స్. మనకి క్యూఆర్ గురించి తెలియదు కాబట్టి అలా ఐడియల్గా పెట్టేశాం. తర్వాత స్టేట్మెంట్ ఏముంది, ఎస్ ఈజ్ ఆర్స్ మదర్, ఎస్ ఈజ్ ఆర్స్ మదర్. మదర్ అంటే ఫీమేల్ అని తెలిసింది, ఆర్కి మదర్ అంటే ఆర్ అంటే మనకి లాజిక్ ఏంటంటే మనకి మేల్ అయినా ఎస్ మదర్ అవుద్ది, ఫీమేల్ అయినా మదర్ అవుద్ది. కాబట్టి మనకి ఆర్ అనేది ఐడెంటిఫికేషన్ రాలేదు, ఎస్కి తెలిసిందమ్మా మదర్ కాబట్టి ఫీమేల్ అని. సో సర్కిల్ వేసాం. తర్వాత ఏమైంది, టీ ఈజ్ పీస్ ఫాదర్, టీ అనేవాడు పీకి ఫాదర్. పీకి ఫాదర్ అంటే వీళ్ళు ముగ్గురు కూడా బ్రదర్ అండ్ సిస్టర్స్ ఒకే ఇంట్లో పిల్లలు కాబట్టి వీడికి ఫాదర్ అయితే వీడికి ఫాదరే, వీడికి ఫాదరే. క్యూకి ఆర్కి కూడా టీ ఫాదర్, క్యూకి ఆర్కి పీకి ఎస్ మదర్ అన్న విషయం తెలిసింది. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కెనాట్ బీ డెఫినెట్లీ ట్రూ అంటే ఖచ్చితంగా చెప్పలేం. ద ఫస్ట్ స్టేట్మెంట్ క్యూ ఈజ్ టీస్ సన్, క్యూ అనేవాడు టీకి కొడుకా తెలియదు. టీ ఈజ్ క్యూస్ ఫాదర్, అది ఖచ్చితంగా ఎస్, టీ అనేవాడు క్యూకి ఫాదరే. ఎస్ ఈజ్ పీస్ మదర్, అది డెఫినెట్లీ ట్రూ, ఎస్ అనేది పీకి మదర్. అండ్ పీ ఈజ్ ఎస్ సన్, పీ ఈజ్ ఎస్ సన్ ఖచ్చితంగా ట్రూ. అంటే మిగతా 4 స్టేట్మెంట్లు కూడా ఖచ్చితంగా ట్రూ అయిందమ్మా. ఫస్ట్ స్టేట్మెంటే మనకు తెలియదు. రైట్, డన్. నెక్స్ట్ ఇదేదో ఉంది చూడండి అమ్మ. ఇక్కడ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, ఇలా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. రైట్. ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి, డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ, ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్, దెన్ అంకుల్ ఆఫ్ ఈ ఈజ్. రైట్. So B is the brother of A. B is the brother of A. A గురించి మనకు తెలియదు అంటే ఇక్కడ బ్రదర్ అంటే బ్రదర్, సిస్టర్ కానీ B అనేవాడు బ్రదర్. రైట్. తర్వాత S is the sister of B. రైట్. S is a sister of B. బీకి ఎస్ అనేది సిస్టర్, ఈమె ఫీమేల్. ఓకే, డన్. తర్వాత ఏమైంది, ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి, డి ఎక్కడా లేదు, ఈ ఎక్కడా లేదు, పక్కన పెడదాం. తర్వాత డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. ఆఫ్టర్ దాట్ మనకి డి వచ్చిందమ్మ. ఇక్కడ ఇంక పైన వచ్చాడు, ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి, ఈ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. ఓకే, ఫైన్. తర్వాత డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్, ఎఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. అంతేనా? ఎస్. దెన్ ద అంకుల్ ఆఫ్ ఈ, ఈకి అంకుల్ ఎవరన్నాడు, ఈకి అంకుల్ ఎవరమ్మా, అంకుల్ అంటే అప్పర్ జనరేషన్. రైట్. ఇక్కడ మనకి మదరా ఫాదరా తెలీదు, ఎందుకంటే ఇక్కడ మదర్ అన్న డి డాటరే, ఫాదర్ అన్న డి డాటరే. ఇప్పుడు మనకి పై జనరేషన్లో ఇది ఫీమేలు, ఇది మేలు, ఇది ఏంటో మనకు తెలియదమ్మా, ఎందుకంటే ఇది పేరెంట్. రైట్. సో పేరెంట్ అంకుల్ అడిగాడు, పేరెంట్కి మదర్స్ బ్రదర్ అన్నా కానీ ఫాదర్స్ బ్రదర్, ఈ పేరెంట్కి బ్రదర్ ఎవరైనా కానీ మనకి అంకుల్ అవుతాడు.
సో ఇది ఏ అనేది పేరెంట్ అంటే మదర్ అన్న అవ్వచ్చు, ఫాదర్ అన్న అవ్వచ్చు. సో మదర్ బ్రదర్ అన్న అంకుల్ అని పిలుస్తాం, ఫాదర్ బ్రదర్ అన్న అంకుల్ అని పిలుస్తాం. సో ఈకి అంకుల్ ఎవరంటే బి. బి ఈజ్ ద అంకుల్ ఆఫ్ ఈ. రైట్, ఇలా ఉంటుందమ్మా. నౌ రైట్, చూడండి ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ అ గర్ల్, సునీల్ సెడ్ హర్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. ఇంట్రడ్యూసింగ్ అ గర్ల్ చూపించి సునీల్ చెప్తున్నాడంట. ఏం చెప్తున్నాడమ్మా? హర్ మదర్, ఆ గర్ల్ యొక్క మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. ఇంట్రడ్యూసింగ్ అ గర్ల్, సునీల్ చెప్తున్నాడు. రైట్, ఏమంటున్నాడు ఇక్కడ? వాట్ ఈజ్ సేయింగ్? హర్ మదర్ అంటే గర్ల్ చూపిస్తే చెప్తున్నాడు. గర్ల్స్ మదర్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. అంటే సునీల్ మదర్ ఇన్ లా ఉన్నారు కదా, సునీల్ మదర్ ఇన్ లాకి ఓన్లీ డాటర్ అట. ఓన్లీ డాటర్ అంటే ఏమవుతుంది? వీళ్ళిద్దరు ఎవరు? కపులం. డయాగ్రామ్ ఇది క్లియర్గా ఉండాలి. గర్ల్స్ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో సునీల్ మదర్ ఇన్ లాకి ఓన్లీ డాటర్. అంటే సునీల్ మదర్ ఇన్ లా అంటే ఎవరైతే ఉన్నారో ఈ వీళ్ళకి ఒక్కతే కూతురు ఉంది. ఇజ్ ఇట్ క్లియర్? సునీల్ మదర్ ఇన్ లాకి ఒక్కతే కూతురుంది. సునీల్ మదర్ ఇన్ లా అంటే ఎవరు? అత్తగారు. రైట్, అంటే అత్తగారికి ఒక్కతే కూతురు అంటే ఈమె వైఫ్ అవుతుంది. నౌ ఏమడిగాడు? హౌ ఈజ్ సునీల్ రిలేటెడ్ టు ద గర్ల్? సునీల్ గర్ల్కి ఏమవుతాడు? ఫాదర్. ఇటు నుంచి రిలేషన్, గర్ల్కి సునీల్ ఏమవుతాడు? ఫాదర్. రైట్, డయాగ్రామ్ ఇది క్లియర్గా వేసుకున్నాను అనుకో, మనం కన్ఫ్యూజ్ ఏముండదు. ఎక్కడి నుంచి ఏ రిలేషన్ అడగాలని చెప్పచ్చు. లేదంటే సునీల్ మదర్ ఇన్ లాకి ఈ గర్ల్ ఏమవుతుంది? గ్రాండ్ డాటర్. ఈ గర్ల్కి సునీల్ మదర్ ఇన్ లా ఏమవుతుంది? గ్రాండ్ మదర్. రైట్, డయాగ్రామ్ వేసుకున్నప్పుడు ఆ క్లియరెన్స్ వచ్చేస్తుంది మనకి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. ఇందులో ఈ డయాగ్రామ్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా చెప్పచ్చు మనం. దట్ ఈస్ ది అడ్వాంటేజ్ టు డ్రా ఏ డయాగ్రామ్. ఏ క్వశ్చన్ కన్నా డయాగ్రామ్ డ్రా చేసుకోవడం ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. రైట్, సీ హియర్ ఎ మ్యాన్ సెడ్ టు ఎ లేడీ, యువర్ మదర్స్ హస్బెండ్ సిస్టర్ ఈజ్ మై ఆంట్. యువర్ మదర్స్ హస్బెండ్స్ sister is my aunt. And what it means? Your question ఏంటండి? a man said to a lady. రైట్, ఒక మ్యాన్ ఉన్నాడు, లేడీకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వాట్ ఈస్ టెల్లింగ్? a man said to lady, యువర్ మదర్స్ హస్బెండ్ అంటే లేడీస్ యొక్క మదర్ అంటే మదర్, ఈమె మదరు, ఈమె హస్బెండ్ అంటే ఈమెకి ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు. రైట్, యువర్ మదర్స్ హస్బెండ్స్ సిస్టర్ అంటే ఈ ఫాదర్కి సిస్టర్. రైట్, ఈజ్ మై ఆంట్. ఈ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వీడికి ఆంట్ అంట. వీడికి ఆంట్ అంటే ఏమవుతుంది? వీడు ఫాదర్ అయితే ఆంట్ అవుతాడు, ఈ మదర్ అయితే ఆంట్ అవుతుంది. అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్. హౌ ఈజ్ లేడీ రిలేటెడ్ టు ద మ్యాన్? ఈ మ్యాన్కి ఏమవుతుందంటే వీళ్ళిద్దరూ వీడు బ్రదరు సిస్టరు. లేడీ రిలేటెడ్ టు మ్యాన్ అన్నాడు కాబట్టి వీళ్ళు గో విత్ సిస్టర్. హౌ ఈజ్ లేడీ రిలేటెడ్ టు మ్యాన్, లేదంటే హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు లేడీ, దెన్ విల్ గో విత్ బ్రదర్. అదే కన్ఫ్యూజన్ అమ్మా. హౌ ఈజ్ మ్యాన్ రిలేటెడ్ టు లేడీ, ఈ మ్యాన్ లేడీకి ఏమవుతాడంటే బ్రదర్. హౌ ఈజ్ లేడీ రిలేటెడ్ టు మ్యాన్, సిస్టర్. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? అంటే మనకి ఏమవుతుందంటే డయాగ్రామ్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే
క్వశ్చన్లో క్లారిటీ ఉండాలమ్మా. అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి. అంటే రిలేషన్ మనకి ఇటు నుంచి ఇటు అడిగాడా, ఇటు నుంచి ఇటు అడిగాడా చాలా. ఎందుకంటే ఎగ్జామ్ ఆప్షన్లో మనకి బ్రదర్ అండ్ సిస్టర్స్ రెండూ ఉంటాయి. లేకపోతే కొంచెం కన్ఫ్యూజన్ తీసినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నప్పుడు మనకి బ్రదరా సిస్టరా అంటే ఈ మ్యాన్కి ఈమె సిస్టర్ అవుతుంది, ఈ లేడీకి ఈ మ్యాన్ బ్రదర్ అవుతాడు. అది తెలియాలి. రైట్. నేను క్వశ్చన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. యా డన్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి క్వశ్చన్లు పోస్ట్ చేస్తున్నారమ్మా. గుడ్, వెరీ గుడ్. పోస్ట్ నీట్లీ రిప్లై కూడా పెడుతున్నాం మేము. రైట్. అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఏమైనా ఏ డౌట్స్ వచ్చినా పోస్ట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. రైట్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే మేము క్యాప్జెమిని ప్యాటర్న్ ఎలా ఉంటాయి, దాని మీద ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, ఏ క్వశ్చన్స్ అడుగుతాడు, ఏ మోడల్స్ అడుగుతాడు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి పేపర్ తీసుకొచ్చి ఐల్ ఎక్స్ప్లెయిన్ 32 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్ డెప్త్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. దాన్ని ప్రిపేర్ అవ్వండి. అండ్ కాన్సెప్ట్కి ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ఉండాలి. మీరు కాన్సెప్టే నేర్చుకోవాలమ్మా. కాన్సెప్ట్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అనేది నేర్చుకోవాలి. రైట్. అది ఎప్పుడు వస్తుందంటే కాన్సెప్ట్ నేర్చుకుంటేనే వస్తుంది. ఏదో ప్రాబ్లం ఇచ్చారు సాల్వ్ చేసేసామంటే నెక్స్ట్ ప్రాబ్లం కొంచెం కష్టంగానే ఉంటుంది. రైట్. ఏ క్వశ్చన్ అని ఏ డౌట్స్ ఉన్నా కానీ పోస్ట్ చేయండి. రైట్. నాకు 5-6 డౌట్స్ వచ్చినాయి, అందరికీ పోస్ట్ రిప్లై ఇచ్చాను నేను. ఒకసారి చూడండి. రైట్. ఆ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డన్. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, టాపిక్ తీసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి యావరేజెస్ కంప్లీట్ అయిపోయింది. రైట్. మీకు యాప్టిట్యూడ్ బుక్స్ ఏమైనా ఉంటే దాంట్లో తీసుకొని యావరేజెస్ మొత్తం సాల్వ్ చేయనమ్మా. విల్ హ్యావ్ 150 ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. ఇఫ్ యూ గో విత్ ఆర్ఎస్ అగర్వాల్ ఆర్ క్విక్కర్ మ్యాథ్స్. రైట్. ఎంటైర్ బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్స్ ఏదో ఖచ్చితంగా 1-2 బుక్స్ తీసుకోవాలి, తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే డౌట్స్ వస్తాయి. రైట్. వాడు ఏదో చెప్పాడు వినేసాం, ఓకే చెప్పిన వరకు క్లియర్గా ఉంది, వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ చేసేస్తామంటే అవ్వదు. ఎందుకంటే ఖచ్చితంగా నేను చెప్పిన రావచ్చు రాకపోవచ్చు. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఆ రోజు ఆయన చెప్పలేదు నాకు, ఇట్స్ రాంగ్. ద ఓన్లీ థింగ్ అంటే నేను ఇక్కడ బేసిక్స్ చెప్తాను. ఏ ట్రైనర్ అని అదే చెప్తాడు, బేసిక్సే చెప్తాడు. దాన్ని మనం ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. రైట్. 7 to 8 టాపిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ 7 to 8 టాపిక్స్ మీరు సాల్వ్ చేయాలి. చేసి ఏమైనా డౌట్స్ వస్తే పోస్ట్ చేయండి. ఇఫ్ ద డౌట్స్ ఆర్ వెరీ గుడ్ నేను లైవ్లో చెప్తాను మీకు. లేకపోతే ఆ డౌట్స్ అన్నీ కలిపి ఒక పేపర్గా తయారు చేసుకుని ఐల్ ఎక్స్ప్లెయిన్ ద డౌట్స్ ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. క్యాప్జెమిని పేపర్ మోడల్ కూడా పట్టుకొచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలానే ఉంటుంది పేపర్. అంటే మేబీ ప్రాబ్లమ్స్ చేంజ్ అవ్వచ్చేమో కానీ ప్యాటర్న్ అలా ఉంటుంది. రైట్. 2-3 పేపర్ సాల్వ్ చేస్తే ఏమొస్తానో ప్యాటర్న్ ఐడియా ఉంటుంది. ఈజ్ ఏ క్లియర్? మళ్ళీ చెప్తున్నాను, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అండ్ ఏదైనా కానీ ఇదే కాన్సెప్ట్ ఉంటుందమ్మ. ఇఫ్ యూ గో విత్ బ్యాంక్స్ అయినా కానీ, ఆర్ఆర్బీస్ అయినా కానీ, ఎంఎన్సీస్ అయినా కానీ, అండ్ పిఓస్, క్లర్క్స్, ఏదైనా కాన్సెప్ట్ ఇదే ఉంటుంది. రైట్. ఇక్కడ చెప్పింది వరకు బేసిక్స్ చెప్తారు, మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చేసేయండి. మనకి మ్యాక్సిమం ప్రాబ్లం చేస్తే 2 minutes పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేయకుండా స్టార్ట్ చేస్తే 2 minutes. ఇఫ్ యూ గెట్ ప్రాక్టీస్ 1 minute ఈజీగా అయిపోతుంది ప్రాబ్లం. అప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే క్వశ్చన్లు అర్థమవుతాయమ్మ. అర్థమైందంటే వీ కెన్ సాల్వ్ ఈజీలీ. రైట్. టఫ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ ఏ క్వశ్చన్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదవడానికి క్లారిటీ ఉంటుంది. మేబీ ఆ మోడల్ చెంది ఉండొచ్చు, లేదంటే ఈ మోడల్లో ఉంది, ఇలా సాల్వ్ చేయాలి, అది తెలుస్తుంది మనకి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే. రైట్. అక్కడికి వెళ్ళి ఎగ్జామ్లు ఇచ్చినారా చూద్దాంలే అంటే లిటిల్ బిట్ టఫ్, అవ్వదు, సాల్వ్ చేయలేము, మనం క్రాక్ చేయలేము. అండ్ రిమెంబర్, మన 98% ఉన్న నో యూజ్. నాకు ఎకడమిక్స్లో 98 ఉంది, ఐ విల్ గెట్ జాబ్ ఎనీవేర్ అంటే అవ్వదు. ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు క్రాక్ యాప్టిట్యూడ్ పేపర్. ఇది క్రాక్ చేస్తేనే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ టెక్నికల్ రౌండ్. అంటే నాకు 98% ఉంది, నాకు జాబ్ వచ్చేస్తుంటే అవ్వదమ్మా. నీకు బ్యాంక్లోనే కానీ ఎక్కడైనా కానీ తీసుకోడు అలా. ఇది సాల్వ్ చేస్తేనే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ టెక్నికల్. మా బాధ అంతా ఏంటంటే టెక్నికల్ ఎలిజిబుల్ చేయించడానికి. అండ్ సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీస్ అన్నా యాప్టిట్యూడ్ అంటే ఇవే అడుగుతాడు. లేదంటే ప్యాటర్న్ డిఫరెంట్ కూడా, ఆ ప్యాటర్న్ ఏంటనేది ఆ కంపెనీ వచ్చినప్పుడు చెప్తాము. ఇప్పుడు క్యాప్జెమిని వస్తుంది కాబట్టి నేను లాస్ట్ 2-3 days ఐల్ గో విత్ క్యాప్జెమిని ప్యాటర్న్ ఇలా ఉంటుందని చెప్తాను. అండ్ ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ గో విత్ క్యాప్జెమిని కానీ, విప్రో కానీ, టెక్ మహేంద్ర కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఏదైనా కానీ యాప్టిట్యూడ్ ఉంటుంది, ఇదే ఉంటుంది. అండ్ ఈ టాపిక్స్ అన్నీ మీరు క్లియర్గా ఉంటే అప్పుడు ప్యాటర్న్ సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. రైట్.
నేను చెప్పేది ఏంటంటే టాపిక్స్ అన్ని క్లియర్గా చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, రైట్? పోస్ట్ చేస్తే డెఫినెట్గా విల్ గివ్ యూ ఆన్సర్స్. క్వశ్చన్ బాగున్నాయి, బాగా టఫ్గా ఉన్నాయి అనిపిస్తే కనుక అది లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వన్ డే మనం డౌట్స్ క్లియర్గా ఇంకో డే పెట్టుకుందాం. ఆ డే ఖచ్చితంగా మీరు ఇచ్చిన డౌట్స్ అన్నీ కూడా నేను తీసుకొచ్చి ఇలా పీపీటీలు ప్రజెంట్ చేసి ఐల్ గివ్ యూ డౌట్స్. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం, రైటా? ఆల్ ది బెస్ట్, కీప్ ఆన్ ప్రాక్టీస్, రైట్? బాయ్.